మహిమ కలుగును గాక. ఈ 7వ దిన ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలోనికి అలాగనే పరిశుద్ధ ఆరాధన ప్రభు బల్ల ఆరాధనలోనికి చేరువచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. అయ్యా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకుంటున్నాం. ఈ చివరి దినము కూడా దీని గురించే కొద్దిగా ప్రకటిస్తాను. ఆ తర్వాత వచ్చే వారం నుండి కూడా ఇది ప్రత్యక్ష గుడారం అయిపోయేంత వరకు కూడా ప్రతి సండే దాని గురించి అనేక విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ పిల్లల్ని మీరు స్వాధీనంలో ఉంచుకోండి. జర అల్లరి గొడవ కాకుండా కాపాడుకోండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 23వ వాక్యం నుంచి 30 వాక్యాల వరకు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దపైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తొలగింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను బల్ల మీద ఉంచవలెను. దేవుని సన్నిధిలో సముఖపు రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల అని ఆ బల్ల గురించి ప్రస్తావించబడింది. ఈ బల్లను దేంతో చేయాలట? తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్రతో దాన్ని చేయాలి. తుమ్మకర్రతో దాన్ని చేసి దానికి చుట్టూ ఏం పొదిగించాలి? బంగారం. ఇప్పుడు ఆవరణములో ఉన్నటువంటి ఆ స్థలములో గంగాలము, ఆ తర్వాత బలిపీఠము, వీటన్నిటికీ ఏం వాడబడింది? ఇత్తడి వాడబడింది. ఏం వాడబడింది? ఇత్తడి వాడబడింది. ఆవరణంలో వెండి వాడబడింది. వెండి, ఇత్తడి 2 వాడబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే లోపలికి వచ్చామో, ఆమేన్, ఎప్పుడైతే లోపలికి వచ్చామో, పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, ఇప్పుడు అక్కడ ఏం వాడబడుతుందనంటే, ఇది దీపవృక్షం దేంతో చేయబడింది? నాన్న రాత్రి బంగారంతో చేయబడింది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అన్నిటికీ బంగారమే. అన్ని బంగారంతోనే చేయబడ్డాయి. ఎందుకు దాంతో చేయబడ్డాయి అని అంటే బిడ్డలారా, బంగారాన్ని దేవుడే విలువగా ఎంచాడు. ఆమేన్. ప్రభు ఏమన్నాడు? వెండి నాది, బంగారం నాది అన్నాడు. ఇవి చేయమన్న తర్వాత, ఇవి చేసుకున్న తర్వాత ఎక్కడ పొరపాటు ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇదే బంగారంతో వారు ఏం చేశారు? ఒక పోత పోసిన దూడను చేశారు. అక్కడే జరిగింది అనుకుంటే పొరపాటు. ఆ తర్వాత వస్తున్న మార్గంలో కూడా మళ్ళీ చేసింది అదే. కాబట్టి దేవుడు దాని విలువను తగ్గించి దాన్ని విగ్రహానికి సూచనగా ఎంచి దాని విలువను ప్రభు లేకుండా తీసి పడేశారు. ఆమేన్. హల్లెలూయా. మరి పరలోకంలో ఏ విధులున్నాయి? ఏ బలిపీఠం ఉంది? సువర్ణ బలిపీఠమే, బంగారం బలిపీఠమే. మరి అక్కడ ఉంది కదా, ఇక్కడ వేసుకుంటే తప్పేంటి అని అంటే,
దీనికి సంబంధించి నేను ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, గ్రహించండి. వినగలిగిన వారు, గ్రహించగలిగిన వారు. ఈ ప్రశ్న చాలా మంది మెదడులో ఉన్నది. అయ్యగారులు అమ్మగారులు మీ అందరి మెదడులో, చాలా మంది మెదడులో ఉంది అమ్మగారు. అయ్యగారు మీ మెదడులో ఉంది బాగా. మీకు రక్షణ ఎలాగ దొరికింది చెప్పండి? మీకు రక్షణ ఎలాగ దొరుకుతుంది? ప్రభు ఏమన్నాడు? మీరు బాప్టిజం పొందేటప్పుడు ఏమన్నాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యం కాదు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యం. మీరు మారు మనస్సు పొంది ఏం పొందమన్నాడు నాన్న? ఏం పొందమన్నాడుగా? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఆగండి. మార్కు సువార్త 16:16 ఏం చెప్తుంది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇప్పుడు నన్ను చూడండి, అందరూ నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఏం దొరికింది? దానికి ముందు ఏం చేయమన్నాడు? నిన్ను మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందినప్పుడు ఇంకోటి ఏం జరిగింది? మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. ఇప్పుడు నీ పాపాలు ఏమైనా? ఈ పాపాలను ఇలాగనే కంటిన్యూ చేస్తాను అంటే రక్షణ దొరుకుద్దా? మరి ఈ లాజిక్ ఎందుకు లేదు సార్ మీకు? గుర్తుపెట్టుకోండి, మనకు పరలోకం కావాలంటే, ఈ లోకములో ఏం కావాలంటే బిడ్డలారా, ఏం కావాలంటే మారు మనసు పొందాలి, బాప్టిజం పొందాలి, పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి, దేవుని వాక్యం చెప్పినట్లుగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడితేనే నీకు రక్షణ దొరుకుతుంది. నీ పాపాలు క్షమించబడితేనే నీకు రక్షణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. నీకు స్వస్థత ఎలాగ దొరుకుతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా. ఏం దొరికింది? నీకు స్వస్థత దొరికింది. నీకు ఆశీర్వాదం ఎలాగ దొరుకుతుంది? నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించండి. ఎలాగైనా ఆశీర్వాదం దొరుకుతుంది? అబ్రహామును ఎలాగైనా ఆశీర్వదించాడు? నీకున్న సమస్తం విడిచిపెట్టు, నువ్వు నన్ను వెంబడించి నేను చెప్పినట్లు చెయ్యి, ప్రార్థన చేయాలి. వెంబడిన చోట్ల బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. అంటే ఒక దేవుడు దొరకాలన్నా, ఒక ఆశీర్వాదం దొరకాలన్నా, ఒక స్వస్థత దొరకాలన్నా దేవుడు చెప్పినట్లు చేస్తేనే దొరుకుద్ది. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నీకు పరలోకంలో నిత్య జీవం నీకు ఎలాగ దొరుకుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? నువ్వు ఈ భూలోకంలో నువ్వేం కావాలి? పరలోకంలో నీకు నిత్య జీవం దొరకాలంటే భూలోకంలో నువ్వేం కావాలి? ఇంకా చెప్పండి. ఇంకా బాప్తిస్మంలో ప్రతి క్రైస్తవుడు ఏమవుతున్నాడు చెప్పండి? బాప్తిస్మంలో 2వ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. పాపం విషయమై చనిపోయిన మనము, పాపం విషయమై చనిపోయిన మనము మీదట ఎలాగో దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము, ఆయన మరణం అనగా చావులోనికి చచ్చిపోతుందని మీరు కదా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెను, అలాగే మనమును నూతన జీవము అదే నిత్య జీవం, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి. ఇప్పుడు మరణంలో నువ్వు పాలు పొందకపోతే నీకు నిత్య జీవం దొరుకుద్దా? నూతన జీవం దొరుకుద్దా? అంటే ఏం కావాలి? ఈ లోకంలో ఏం కావాలి నాన్న? చనిపోతేనే నీకు ఏం దొరుకుద్ది? పరలోకంలో నిత్య జీవం దొరుకుద్ది. ఈ భూలోకాన్ని వదిలితేనే పరలోకం దొరుకుద్ది. అందరూ ఆమె చెప్పండి. నువ్వా ఈ లాజిక్ ఎందుకు మిస్ అయినవరా నువ్వు? ఒక మనిషికి రక్షణ కావాలంటే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, అభిషేకం పొందాలి. అర్థమవుతుందా? అదే నీకు పరలోకం కావాలంటే ఈ లోకాన్ని విడవాలి. అర్థమవుతుందా? అదే నిత్య జీవం కావాలంటే ఈ లోకంలో నువ్వు చావాలి. ఈ లోకంలో ఏమైనా నువ్వు చావాలి. పాఠం ఏంటంటే, ఎవడైతే ఈ లోకంలో సమస్తమును విడిచిపెడతాడో, వెండి బంగారం ఈ లోకానికి ఎవడైతే చచ్చిపోతాడో వాడే పరలోకము రాజ్య వీధుల్లో అనగా ఆ సువర్ణ వీధుల్లో నడుస్తాడు. లేకపోతే నడవడు. ఆయన చేయొద్దు అన్నది చేయొద్దు, చేయవన్నది చేయి.
సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోమన్నాడు. అవే కూడా మరి ఆ క్రియలు కావాలి కదా. ఇప్పుడు ఎక్కడికి రావాలి? మళ్ళీ ప్రత్యక్ష గుడారంలోకి వద్దాం. మళ్ళీ ఎక్కడికి వద్దాం? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏం చేయమన్నాడు? సమ్ముఖపు రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల. అర్థమైందా? ప్రతిదాన్ని దేంతో చేశాడు? బంగారు. ఈ లోకంలో విలువ కలిగింది ఏంటిది? అది ఈ భూలోకం మట్టుకే, ఈ భూలోకం మట్టుకే, ఈ లోకం మట్టుకే అది విలువ కలిగింది. అయితే దేవుడు నీ వెండి బంగారంలో కంటే నిన్నే విలువగా ఉంచుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కావాలా? నాకు నీ ఆత్మ కావాలి, నువ్వు కావాలి. నీ దేహము విగ్రహాలకు కాదు కావాల్సింది, నీ దేహము దేవునికి కావాలి. విగ్రహాలతో జత చేయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. దీన్ని దేంతో చేయమన్నాడంటే బంగారంతో చేయమన్నాడు. దానికి మోతకర్రలు లేవన్నాడు కదా. 2 మోతకర్రలు లేవన్నాడు. ప్రతి వస్తువుకు మోతకర్రలు చేయబడ్డాయి బైబిల్లో. ఆమేన్. ప్రతి దానికి మోతకర్రలు చేయబడ్డాయి. అన్నీ మోయాల్సిందే. యాజకులు ఏం చేయాలి? దాన్ని మోయాలి. యాజకులు మోయాలి. రైట్. ఇప్పుడు దాని మీద, ఆ బల్ల మీద ఏం పేర్చాలి? ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? చదువు ఆ మాటలు. లేవికాండం 24వ అధ్యాయం 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం. నీవు గోధుమ పిండిని తీసుకొని, ఎంత? గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. భక్ష్యం అంటే అర్థమైందా? రొట్టె. రొట్టె. భక్ష్యం అంటే రొట్టె. భక్ష్యం అంటే రొట్టె. 12 భక్ష్యములను చేయాలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. సేరు పిండి ఉండే. ఒక భక్ష్యానికి ఎంత? సేరు అంటే తెలుసు కదా మీకు? కిలో లోట. కిలా అని రాయబడింది. తర్జుమాలో కిలా అని రాయబడింది. ఒక్క రొట్టె కిలో చేయాల. అసలు మామూలు కాదు అది. చదువు. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల. ఏ బల్ల అన్నాడు? నిర్మలమైన బల్ల మీద. నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల. ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. 2 దొంతులు. దొంతి అంటే దేన్ని అంటారు? దొంతి అని దేన్ని అంటారు మనం? ఒక కుండ మీద ఒక కుండని పెడితే దొంతి అంటాం. అమ్మ అంతేనా? కాదు. అంటే ఒక రొట్టె మీద ఒక రొట్టె మీద ఒక రొట్టె మీద ఒక రొట్టె పెట్టి ఒక దొంతి మీద ఎన్ని ఉండాలట? ఒక దొంతి మీద ఎన్ని ఉండాలి? 6 రొట్టెలు ఉండవాలని. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. రొట్టెకు మధ్య ఉండాలి సాంబ్రాణి ఉండాలి. స్వచ్ఛమైన సాంబ్రాణి ఉండవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా. మీ ఆహారమునకు దేనికి నాయనా? మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. అందరూ ఆనందించండి గట్టిగా. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు ఈ రొట్టె ఏంటి చెప్పండి? జీవాహారం. ఏంటి నాయనా ఈ రొట్టె? జీవాహారం. ఈ బల్ల మీద దాన్ని పెట్టాలి. ఈ బల్ల మీద దాన్ని పెట్టాలి. ఈ బల్ల మీద అది నిర్మలమైన బల్ల అని రాయబడింది. ఎలా ఉండాలట బల్ల? నిర్మలమైన బల్ల. నిర్మలమైన బల్ల. నిర్మలమైన బల్ల మీద దాన్ని ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రొట్టె ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆ రొట్టె ఎవరన్నారు? యేసయ్య. ఆ రొట్టె ఎవరన్నారు? యేసయ్య. నేనే జీవాహారం అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుంచి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యబడలేదు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది. దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నాయందు
విశ్వాసం ఉంచు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో తప్పికొనడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, జీవాహారమైన రొట్టె అన్నానా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. యేసయ్య అన్నాడు, జీవాహారం నేనే, దీన్ని తినువాడన్నాడు చావడు అన్నాడు. దీన్ని తినువాడన్నాడు చావడు. ఈ ఆహారంలో తినువాడన్నాడు చావడు. నా యందు విశ్వాసం ఉంచువాడన్నాడు దప్పికొనడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పుణ్యవాక్యం వరకు చదివినా నువ్వు 36 ఒక్కసారి 6, 54, 55 చదువు. నా శరీరము తిని అది ఇంకొంచెం పైకి చదువు. కావున యేసు ఇట్లనెను, కావున యేసయ్య ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని ఆయన రక్తము తాగితేనే కాని మీరు జీవము గలవారు, మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. నిత్య దినమున నేను వానిని లేపుదును. అందరూ ఆనందపడి గట్టిగా హల్లెలూయా. ఏంది నడుస్తున్నానా? యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తాగాలి, యేసయ్య శరీరం. ఈ మాట అక్కడున్న ప్రజలకు అర్థం కాలేదు. ఈ మాట అక్కడున్న ప్రజలకి ఇది అర్థం కాలేదు. అర్థం కాకుండా వారు ఏమన్నారు? 6వ వాక్యం కదా, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఏమాటది? కఠినమైన మాట, నువ్వు దాన్ని అడగాలి కదా. అది ఎందుకు ఆ మాట చెప్పిందో అడగాలి కదా. దాని ఆత్మీయార్థం ఏంటో అడగాలి కదా. యేసుని అడగకుండా నీకు నువ్వే డిసైడ్ అయిపోతే ఎలాగనా? వాక్యం ఏం చెప్తుందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి కదా. వాక్యాన్ని తెలుసుకోకుండా ఇది కఠినమైన మాట అని అంటే ఎలాగనా? అది కరెక్ట్ కాదు నాయన, అది కరెక్ట్ కాదు. అయితే మీరు పాపం వీళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అంటున్నారు ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పి యేసు తన శిష్యులు 66వ వాక్యం చదువు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అందరూ ఆయన చెప్పండి, ఏం చెప్పినందుకు? నా శరీరం విని నా రక్తం తాగమన్నాడు. ఆయన ఎలాగో చనిపోబోతున్నాడు, ఎప్పుడు చెప్పాడు మనుష్య కుమారుడు అన్ని చేతికి అప్పగింపబడబోతున్నాడు, కొట్టబోతున్నాడు, చంపబడబోతున్నాడు, సిలువబడుతున్నాడు, అలాగే 3వ దినాన తిరిగి లేపబడబోతున్నాడు, మంచిగా చెప్పాడు. ఇవన్నీ వాళ్ళకి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాలేదు పిల్లారు, వాళ్ళకి అర్థం కాలేదు పాపం. వాళ్ళు అనుకున్నారు నిజంగా నేను శరీరాన్ని ఎత్తగలుగుతాం, మనం ఆయన రక్తం ఎత్తగలుగుతాం, అది సరైనది కాదు కదా అనుకున్నారు వాళ్ళు. ఇది కఠినమైన మాట అనుకొని ఇక వారు ఏం చేయలేదు, వారు ఎన్నడూ యేసు ప్రభువునికి వెంబడించలేదట. అందుకనే బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్నిసార్లు మనకు కఠినమైన మాటలు వస్తాయి. వచ్చినప్పుడు వెనక్కి తీసి యేసుని వెంబడించకపోతే మీరు చూడండి, మళ్ళీ లిస్టులో కానీ పరిశుద్ధుల పట్టికలో కానీ వారి పేర్లు లేవు. వారు వెళ్ళిపోయారు, మళ్ళీ లోకంలో కలిసిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి క్లాస్ ఎట్లా? నువ్వు దేవుణ్ణి వెంబడించకపోతే, దేవుని వద్దకు నువ్వు రాకపోతే ఎవరి క్లాసు? అరే నీకే లాసురా. సైతం వాడు మెల్లగా పట్టుకుంటాడు, తీసుకుపోతాడు, నిత్య నరకంలో పడిస్తాడు. ఆమేన్. ఆ ప్రారంభ యాజ్ఞంలో కాలుతూ ఉంటావు, చాలా బాధపడతావు. అయ్యో ఆ పరిస్థితులు చెప్పినప్పుడు వినకపోతుందే అని చాలా బాధపడతావు. ప్రయోజనం ఏమీ లేదు. మరణం వరకే నీ మార్పు ఏదైనా కూడా దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు మార్చుకోవడం, నువ్వు బ్రతకడం అనేది కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్చుకోవాలి, మన బ్రతుకులను మార్చుకోవాలి నాన్న. మనల్ని మనం సంపూర్ణతలోనికి ఎదిగించుకోవాలి. ఆయన రాకడ సమీపం. మనం ఎప్పుడు పోతామో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం దేని కొరకు సిద్ధపడాలి? పరలోక రాజ్యంలో ఉండుట కొరకు సిద్ధపడాలి. అది నీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు నాన్న, అది నీ చేతిలోనే ఉంది. మార్చుకునేది నీవే, నీ బ్రతుకును మార్చుకునేది నీవే, నీ జీవితాన్ని కట్టుకునేది నీవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు, నేను వారి అంత్య ప్రేమగా లేపుతాను అన్నాడు. ఆమేన్. ఈ సన్నిధి రొట్టెల బల్ల దేనికి సూచనగా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన మనకిచ్చు నిత్య జీవాహారానికి సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు కొంచెం యేసయ్య
ఎలాగున్నా ఆయన శరీరం అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు, ఎలాగున్నా దాన్ని తీసుకున్నారు. మరి మనం ఎలాగున్నా తీసుకోవాలి, ఎలాగో ఉండి తీసుకోవాలి అనేటువంటి కొన్ని మాటలు నేర్చుకుందాం. కొన్ని మాటలు ఈరోజు ఆరాధన కనుక కొన్ని మాటలు నేర్చుకొని మనం ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రభు బలిని మనం ఎదుట ప్రభు వల్లే పాల్పొందుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదివాను మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వాక్యం నుంచి. పులియని రొట్టెల పండుగలో ఇది ఎప్పుడు జరిగిందంటే, ఆయన చేసిన కార్యం ఎప్పుడు జరిగిందంటే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుల వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని ఆయన అడగగా, నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, ఇక్కడి నుంచి స్టార్ట్. ఆయన ఎలాగలా చెప్పాడో దాన్ని అందరం అర్థం చేసుకోవాలి. ఓకేనా? యేసయ్య ఈ పస్కా పండుగ రోజు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇప్పుడు ఏమన్నాడు ఆ రొట్టెను? అది ఈ మాట పాపం వాళ్ళు ఎరగలేదు. ఆ పండుగలో, ఆ పస్కా పండుగలో ఈ మాట చెప్పినప్పుడు అనేకులు ఎరగలేకపోయారు కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాక్యం చెప్పినప్పుడు కాస్త లోతైనవి కొంచెం ఆత్మీయ అర్థాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని మనం ఆలోచించి వివేచించి కొంచెం అర్థం చేసుకుని విశ్వాసంలో ముందుకెళ్ళాలి. కానీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నానా? ఈ విశ్వాస యాత్రలో ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. ఆమేన్. ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఎన్నో ఉంటాయి. మనసు గాయపరిచే మాటలు, నొప్పించే ఎన్నో ఉంటాయి నాన్న, లెక్క చేదురా. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు అనేకమైనవి ఎదురవుతాయా లేదా, అనేకులు ఎదురవుతారా లేదా అని ఈ లోకంలో లేకుండా పోతున్నామా? ఈ ఊర్లో లేకుండా పోతున్నామా? ఈ బ్రతికే లేకుండా తీసేసుకుంటున్నామా? లేదు. ఈ మనుష్య జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, మాటలు, నిందలు, అవమానాలు ఎన్ని వస్తాయో ఈ విశ్వాస జీవితంలో కూడా అలాగనే వస్తాయి. లేలుయా. దేవుని లెక్క చేద్దు. వాక్యం వింటూ మన బ్రతుకులను మార్చుకుంటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ, మనల్ని మనం దిద్దుకుంటూ, పరిశుద్ధులుగా సంపూర్ణంగా మార్చబడుతూ ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే చేయాల్సిన వాళ్ళు కఠినమైన మాటలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే సింపుల్ ఉన్నది కదా. ఇక్కడ చూస్తే సింపుల్ ఏమన్నా ఒక రెట్టను ఎత్తుకున్నాడు, కృతజ్ఞత, దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. బిడ్డ ఇదేనా నా శరీరం అన్నాడు. అరే ఇంత సింపుల్గా ఉన్నది. మరి వాళ్ళు సత్యం వెనక్కి వెళ్ళిపోయారు జనాలంతా. పిచ్చల్లారా. అందుకనే నేను అంటాను, వాక్యం అనే సత్యాన్ని ఎరగాలి, వివేచించాలి, ఆలోచించాలి. ఎందుకు చెప్పబడింది మాట, ఏంటి దీని అర్థమని గ్రహించి విశ్వాసంలో ముందుకెళ్ళాలి. సింపుల్ నానా. కొన్ని మాటలు చెప్తాను కానీ ఏం లేదు. పరలోకం ఎవరు పోతారు నానా? నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవిస్తూ, అభిషేకమును పొంది పరిశుద్ధంగా జీవిస్తూ, నిత్యం ఎల్లప్పుడు ప్రార్థన చేసిన వారు పరలోకం వెళ్ళిపోతారు. యథార్థ జీవితం, మంచి జీవితం, మంచి చేస్తూ, ఇతరులకు మంచి చేస్తూ నువ్వు మంచిగా బ్రతుకుతూ. ఆమేన్. హల్లెలూయా. ఇతరులకు మంచి చేస్తూ నువ్వు మంచిగా బ్రతుకుతూ, నీకు కలిగింది సహాయం చేయి. లేకపోతే దానికి ఎవరు చేయలేరు. నీకు కలిగింది సహాయం చేయి. నీతి, విశ్వాసం, పరిశుద్ధత, ప్రార్థన. నీతి, విశ్వాసం,
పరిశుద్ధత, ప్రార్థన, సంపూర్ణతలోనికి మనము ఎదుగుట. ఇలాగ ఎదిగినప్పుడు ఈజీగా పరలోకం వెళ్ళిపోతాం. దీనికి ఎందుకురా ఎన్ని బాధలు? పరిశుద్ధులుగా బ్రతుకుమన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అన్నాడు. నీ అంతరంగంలో ఒక పరిశుద్ధత, నీ దేహంలో పరిశుద్ధత కావాలి ప్రభుకి. ఆమేన్. హల్లెలూయా. ఆ బల్ల ఎవరో కాదు, నువ్వే. ఎవరా బల్ల? యేసయ్య రొట్టెలను మోసే బల్ల ఎవరు? యేసయ్య రొట్టెలను తినే బల్ల ఎవరు? నీవే. ఆ బల్ల గురించి ఎవరు రాయబడింది? నిర్మలమైన బల్ల అన్నాడు. ఏ బల్ల అది? అంటే నువ్వు ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ లోపం లేకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆ బల్లను తినాలో చెప్తాను, కొన్ని మాటలు త్వరగా చదివించి ముగిస్తాను. ఓకేనా? కాబట్టి విశ్వాసంలోంచి నానా వెనక్కి తీయకండి బిడ్డ. వాక్యములో నుండి వెనక్కి తీయొద్దు, వాక్యములో నుండి వెనక్కి తీయొద్దు. వాక్యానుసారంగా బ్రతుకుటకు మనల్ని మనం అప్పగించుకోవాలి, తీర్మానించుకోవాలి, విశ్వాసంలో ముందుకే సాగాలి. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని ఆశీర్వదించి విడిచి ఇది నా శరీరం తినండి అన్నాడు. చదువుగా. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు అంటే అందులో ఏం పోసిండ్రు? ద్రాక్షరసం. అందులో ఏం పోసిందా? ద్రాక్షరసం. అనక రాయబడలేదు కానీ అందులో పోసింది ద్రాక్షరసం. దీనిలోనిది మీరందరూ త్రాగుడి. త్రాగుడి అంటే ఉత్త గిన్నె తాగుతారా? అట్లా ఆ గిన్నెలో ఏదో పోసిందో అదే ద్రాక్షరసం. ఇది నా రక్తము, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చెప్పగట్టిగా ఆమేన్. హల్లెలూయా. నిబంధన రక్తం. ఒక నిబంధన చేశాడు ఆయన నీతో, క్రొత్త నిబంధన. ఆ నిబంధన నెరవేర్చబడాలి అంటే నీ రక్తం, వేసే రక్తమే కానీ చిందించబడాలి. చిందింపబడబోతున్న నిబంధన రక్తం. నానా, ఈ రొట్టె తిను, ఈ రక్తం తాగు. నువ్వు ఇలాగూ తాగితేనే నిత్య జీవం గలవానివి. అంత్య దినమున నేను మిమ్మల్ని లేపుతాను. లేకపోతే ప్రభు బల్లారాధనలో పాలు పొందకపోతే, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందకపోతే, ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసాన్ని మనం సేవించకపోతే అంత్య దినమున లేపబడతావా? ఈ మాటలు తప్పు. లేపబడతారా సార్? కొన్ని సంఘాలకు లేదు ఇంతవరకు ప్రభు వల్ల, కొన్ని సంఘాలకు లేదండి. కొన్ని సంఘాలకు, కొందరు విశ్వాసులకు లేదు, కొందరు క్రైస్తవులకు లేదు. మళ్ళీ బుద్ధి లేకుండా చెప్తారు, అయ్యా నేను 3 నెలలు అవుతాను ప్రభుత్వాలు తీసుకోకుండా, నేను 6 నెలలు అవుతాను ప్రభు. వాళ్ళు చెప్తారండి, 3 నెలలు అవుతుంది అయ్య గారు మేము ప్రభుత్వాలు తీసుకోకుండా, 2 నెలలు అవుతుంది అయ్య గారు, 6 నెలలు మధ్యలో పోతే పుట్టుకున్నా. ఏంటని బతుకు నిత్యనరకమే కదా. అయ్యా నేను బాగున్నాను అయ్యా, నేను నీతిమంతురాలను అయ్యా, నేను పరిశుద్ధురాలను అయ్యా, మరి ప్రభు బలలో చేసి లేదయ్యా. నీతిమంతురాలు అయితే నేను చెప్పాను కదా, అక్రమం చేయవాడు అంటాడు. ఏమంటున్నానా? అక్రమం చేయవాడు నా వద్ద నుంచి తొలగిపో. క్రమం ఉన్నది, సేవకు క్రమం ఉన్నది, సంఘానికి క్రమం ఉన్నది, విశ్వాసకి క్రమం ఉన్నది. క్రమం తప్పి ఎవ్వరు జీవించిన నాన్న పరలోకం పోరండి. అందుకనే ఈ సేవకులు అందుకనే ఈ వాక్యం బోధించడం, అందుకే వారం ప్రకటించేది అందుకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి? ఒకడంటాడు యేసు ప్రభు పస్కా పండుగ నాడే తీసుకున్నాడు. పస్కా పండుగకే తీసుకోవాలట. యేసు ప్రభు ఎప్పుడు తీసుకున్నాడు? పస్కా పండుగ నాడే. ఇంకోడు అంటాడు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని అన్నాడు కదా. ఏ పాస్టర్, రాత్రి తెలిసిందా పగలిసిందా? బల్లా రాత్రి నిర్వాళ్ళు మనం. ఆయన రాత్రి అప్పగిస్తారు కాబట్టి ఆ రాత్రి తెలిసింది. రాత్రి తక్కువ ఇలాగున్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తలులు ఎప్పుడు విరిశారు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వాక్యం చదువు. ఎన్ని నాన్న? అపోస్తల కార్యాలు 2:46 చదువు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి.
ఇప్పుడు చెప్పండి, అపోస్తలులు ఎప్పుడు వేశారంటే ప్రతి దినము దేవాలయంలో తప్పక కోడుకొనుచు రొట్టె విరుచుచు అన్నారు. ఇప్పుడు మనకు అది సాధ్యమా? అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ ఇంట్లో కూడుకున్నా, అంటే అర్థమైంది తెలుసా, రోజు గుడికి వెళ్తున్నారు. ఇప్పుడు పనులు చేసుకోవాలి కదా, మీరు అందరూ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రతిరోజు కూడుకోవాలంటే మీ వల్ల అయిద్దా? కాదు కదా. వారానికి ఒకసారి కూడుకుంటున్నారు కదా. వారానికి ఒక్కసారి కూడుకున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో కూడుకున్నా ఆ ఇంట్లో అపోస్తలులు రొట్టె విరిచారు, ప్రార్థన చేశారు, రొట్టె విరిచారు. ద్రాక్షరసం వాళ్ళ ఇల్లులో ఎట్లా ఉంటుంది, ప్రార్థన చేసి ఇచ్చారు కాబట్టి తీశారు. అది అలా జరిగింది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వాక్యం అట్లా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై చాలు ఇక్కడ కూడా రాత్రి ఇచ్చిండు. పౌలు ఇక్కడ కూడా రాత్రి ఇచ్చిండు. ఎందుకు అంటే ఆయన విస్తరించి ప్రసంగించాడు. ఆగట్లేదు ప్రసంగం. అసలు ఎంతవరకు ప్రసంగించాడు? చదువునా? విస్తరించి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండేది. ఎంతవరకు? అసలు మాటలు అంటారా? ఆయన ప్రసంగించడము ఎంత ప్రసంగికుడు ఆయన. కూర్చున్న ప్రజలు ఎంత ఓపికగలరు. ఈ రోజుల్లో గంట సేపు వాక్యం వినాలంటే వినట్లేదండి. షార్ట్స్ పెడితే చూస్తున్నారు. అమ్మ ఎట్లుందమ్మా? బాగున్నదయ్యా, బాగున్నది. వీడేం చూసిండు, వీడేం చూసిండు? షార్ట్సే. అంత బిజీ అయిపోయాడు. మరి ముచ్చట్లకైనా, సీరియళ్ళకైనా, దేనికైనా గంటలు గంటలు కూర్చొని మాట్లాడతాడు. ఈ తల్లిగారు గంటలు గంటలు కూర్చొని మాట్లాడుతుంది. మాట్లాడతారా లేదా? గంటలు గంటలు కూర్చొని మాట్లాడతారు ముచ్చట. ఈ ముచ్చట, ఆ ముచ్చట అన్ని మాట్లాడతారు. కానీ వాక్యం వినాలి యూట్యూబ్లో అంటే వినలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో వాక్యం వినాలి అంటే వినలేరు. ఇక్కడైతే అర్ధరాత్రి వరకు మాట్లాడారు. ఎప్పుడు కూడుకున్నారు వీళ్ళు? ఉదయకాలమే కూడుకున్నారు. ఆదివారం నాడు ప్రార్థనకి ఎప్పుడు వస్తారా? రాత్రులు వస్తారా? అమ్మా, ఇజ్రాయేలుల సమాజం ఎప్పుడు కూడుకునేది? ఉదయకాలమే. ఇజ్రాయేల్ ఆచారం ఎప్పుడైనా దేవుని మందిరానికి ఉదయకాలమే పొయ్యి వెలిగించారా? మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలి సార్. ఒక్కొక్కటి అన్ని రాసి పెడతారా? పలానా సమయాన్ని కూడుకున్నారు, పలానా గంటగా రాసి పెడతారా? అక్కడ ఇజ్రాయేల్ కూడుకున్నారు ఎప్పుడైనా ఉదయకాలమే వారు పొయ్యి వెలిగిస్తారా? వెలిగించారు కదా. మీరు ఇజ్రాయేల్ ఆచారం ఏంటంటే ఉదయకాలమే దేవుని సన్నిధిలో కూడుకునేవారు. అపోస్తలులు కూడా అలాగనే ఎప్పుడు దేవుని సన్నిధిలో వారు కూడుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఆరాధనలు జరిగించేవారు. ఇళ్లలో కూడుకునేవారు, స్కూళ్ళలో కూడుకునేవారు, అడవిలో కూడుకునేవారు. వారికి ఎక్కడ వీలైతే అక్కడ కూడుకొని వారు పాటలు పాడి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూడండి మీరంతా. ఆ మొదటి లైన్ కాదు, 7వ వాక్యం మొదటి లైన్. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలు, నన్ను చూడండి. ఇప్పుడు ఎప్పుడు విరవాలి రొట్టె? ఎప్పుడు విరవాలి? ఆదివారం. అయితే ప్రతి ఆదివారం విరుచటంలో తప్పేమీ లేదు. తప్పకుండా చేయాల్సిన పని. కొందరు ఏం చేస్తున్నారంటే నెలకొక్కసారి పెట్టుకుంటున్నారు. మొదటి ఆదివారమో, రెండో ఆదివారమో పెట్టుకుంటున్నారు. ఎందుకయ్యా ఈ గ్యాప్ అని అంటే ప్రతి ఆదివారం ప్రజలు అందరు కూడుకోలేరని, కొందరి క్రియలు వేరుగా ఉంటాయని, కొన్ని విధాలుగా దాన్ని వారు వర్ణిస్తున్నారు. కానీ దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం ఏం చేయాలి? రొట్టె విరవాలి. తప్పేం లేదు. సంవత్సరం ఒకసారి విరుస్తుంటే మీరు తాగరా? అసలు నెలకొకసారి విరిస్తే తప్పురా? నెలకొకసారి విరవడమే తప్పు. ఆయన రాయబడి అదే కదా మనం చేయాల్సింది. దాన్ని అదే కదా అక్కడ రాయబడింది కదా మనం చేయాలి. ప్రతి ఆదివారం అని లేదు కానీ ఆదివారం అంటే ప్రతి ఆదివారమే కదా. ఇక ఆదివారం వచ్చిందంటే విరువు. మరి అక్కడ ఆదివారం ఉంది కదా, ఆ ఆదివారంలో విరువు. తప్పేంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా చేయలేకపోతున్నాం, మన తప్పు. అంతేనే కదా, చేయలేకపోతున్నాం, మనమే తప్పు. ప్రతి ఆదివారం నాడు విరువని వాడి తప్పు. విరిచేటోడు ఎందుకు తప్పు పడతావు? విరిచేటోడే గొప్పోడు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఆదివారం నాడు రొట్టె విరిచేటోడు గొప్పోడే. మన దృష్టికి, నా దృష్టికి అయితే గొప్పోడే, తప్పేం లేదు. కాకపోతే ప్రతి శనివారం శుద్ధీకరణ కూడిక పెట్టుకోవాల్సిందే. శుద్ధీకరణలో ప్రజలను కొంచెం లైన్ చేసి, బిడా శుద్ధీకరించుకో,
పిచ్చి పిచ్చి పనులు చేయకురానా, నీ మాటలో, నీ చూపులో, నీ ఆలోచన ఏమి ఉందో సరి చేసుకో బిడ్డ, సరి చేసుకొని రొట్టెలో చేయవి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, ప్రతి ఆదివారం నాడు వారు కూడుకొని రొట్టె విరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఎవరు ఈ రొట్టెలో పాలు పొందాలి? ఈ రెండు మాటలు నేర్చేసుకొని ముగించుకున్నాం. ఎలాంటి వారు ఈ పరిశుద్ధమైన ఆ రక్త మాంసాల్లో పాలు పొందాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారు పరిశుద్ధమైనటువంటి ఆ రక్త మాంసాల్లో పాలు పొందాలి? చదవన్నానా? యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి చదువు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? ఫస్ట్ లైన్ లో ఏమన్నాడు? విశ్వసించువాడే. చెప్పాలి మీరందరూ, విశ్వసించువాడే. ఏమని విశ్వాసం ఉంచాలి? రొట్టె తీసుకుంటున్నప్పుడు ఏమని విశ్వాసం ఉంచాలి? నీ చేతికి రొట్టె వెలిసి ఇస్తారు కదా, ఏమని విశ్వాసం ఉంచాలి? ఇది యేసయ్య శరీరం. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నా యొక్క జన్మ కర్మ పాపముల కొరకు చనిపోయి 3వ దినమున తిరిగి లేశాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన నామమందు నేను విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధమైన రక్త మాంసాల్లో పాలు పొందుతాను. నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాను, లేకపోతే నిత్య నరకాన్ని పొందుకుంటాననే ఒక విశ్వాసం, యేసయ్య మీద ఒక విశ్వాసం. ఇది ఆయన శరీరమైన విశ్వాసం. ఆయన శరీరంలో ఉన్న దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, విడుదల నాకు కలుగుతాయన్న విశ్వాసం. అలాగున విశ్వసించిన వాడు తీసుకోవాలి. అలాగున విశ్వాసము దేవుని మీద ఉంచిన వాడే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండవది, 1 కొరింథీ 11వ అధ్యాయం 20 వాక్యం కదా. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు, మనం ఏం చేయబోతున్నాం? ప్రభురాత్రి భోజనమే అంటారు. దీన్ని ఏమంటారు? ప్రభురాత్రి భోజనం అంటారు. మీరందరూ ఆ భోజనము చేయునప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నారు. ఏం చేస్తున్నారట? అంటే ప్రభురాత్రి భోజనానికి ముందు ఏం చేసి వస్తున్నారు వీళ్ళు? ఎక్కడ చేసి వస్తున్నారు? తిన్నవాళ్ళు ఎంతమంది? మీరు కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, ముందు తిరిగిపోతారు. ఈ వాక్య మర్మం వాళ్ళకి అర్థం కాదు. చెప్పిన అర్థం కాదు. నువ్వు చెప్పి ట్రై చేసి చూడు, నువ్వు చెప్పి చూడు. అక్క ప్రార్థనకు తినిపోతారా? మీరు ప్రతి వారం పౌర్వన్న తీసుకుంటారు కదా, పౌర్వన్న తినే ముందు భోజనం చేస్తారా మీరు? అలాగ చేయొద్దని వాక్యం చెప్తుంది కదక్క అని నువ్వు చెప్పి చూడు. ఎవరు చెప్పి నీకు పిచ్చిదానా? దాని తర్వాత వాక్యం చూడు అంటుంది ఆమె. వామ్మో, చెప్పి విసిగిపోయిన మేమైతే కొందరికి. మళ్ళీ చదివినా అదే వాక్యం. మళ్ళీ మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి? వచ్చి కూర్చొని ఏం చేస్తాడట? నిద్రపోతాడు, తినిపోతాడు. ఏం తిన్నాడు? బాగా తినొచ్చి ఏం చేస్తున్నాడు వాడు? ఇక్కడ వాక్యం పాస్టర్ బల్ల గుర్తు చెప్పిన కూడా ఆమేన్ అంటాడు. పండుకొని ఆమేన్ అంటాడు. పక్కకే రాడా నీకు? హల్లెలూయా. తినొచ్చి నిద్రపోతారు మనల్ని కొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు ఆకలి, ఇప్పుడు కడుపు అన్నాడు, ఆకలి అవుతుంది. ఇంకెప్పుడు కొడతారు పాస్టర్, ఆకలి అవుతుంది తొందర కొడితే తిన్ను, ఆకలి అవుతుంది అని ఒకడు ఆకలికి దాన్ని అంటాడు. ఇక్కడ ఇక తినొచ్చినైతే మంచిగా ఊగుతా అంటాడు.
జోకొచ్చినట్టు అవుతుంది ఆయనకి ఇక్కడ. లేలుయా. చదువు. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని. మెచ్చుకుంటాడా? తిని మందిరానికి వస్తే మెచ్చుకుంటాడా? మెచ్చను అన్నాడు. ఈ వాక్యం వాళ్ళకి అర్థం కాలే పాపం, ఏం చేయలేము మనం. మెచ్చను. చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని. 20 వాక్యాలు ఎవరైనా మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయలేదు. కాదు ఎక్కడుందో నేను మర్చిపోయినా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంటే ఎక్కడ కింద చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వలెను. ఎన్నో వాక్యం అది? 28. అమ్మా నన్ను చూడండి నాన్న, కళ్ళు కనబడకపోవడం ఇబ్బంది అయిపోయింది. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈ ప్రభు బలులో పాలు పొందాలి? ఒకటి దేవుని నందు విశ్వాసం ఉంచిన వాడు, రెండవది తను తాను నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నేను పరీక్షించగలనా? నా వల్ల అయితే నాకు తెలుసు అని అంతరంగంలో నా ఏసయ్యకే తెలుసు, నాకైతే తెలియదు. నిజం చెప్తున్నాను. మీ హృదయంలో ఏం దాగి ఉందో, మీరు ఎక్కడ ఏం మాట్లాడినారో, మీరు ఎవరితో ఎలాగో ప్రవర్తించారో మాకు తెలియదు కదా బిడ్డ. మేము పరీక్షించలేం కదా మిమ్మల్ని. ఒకటి దేవుని వాక్యం నిన్ను పరీక్షిస్తుంది, సత్యమే. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు కూడా ఆయన పరిశుద్ధి, ఈ యేసయ్య యొక్క శరీరం, యేసయ్య యొక్క రక్తం ఇది పరిశుద్ధమైనదని ఎంచి, ఇది పరిశుద్ధమైనదని ఎంచి, ఈ పరిశుద్ధమైన రక్త మాంసాన్ని నువ్వు చేయాలంటే ముందుగా నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవే. నేను ఎప్పుడైనా మాటలో తప్పానా, చూపులో తప్పానా, ఆలోచనలో తప్పానా, ఏదైనా కాని పని ఏదైనా చేశానా అని చెప్పి నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఇంత కఠినంగా ఉంటుంది నాన్న. ప్రభు బళ్ళు వచ్చి ఎట్లా పడితే అట్లా వచ్చి పాలు పొందుతారండి. చాలా మంది ఎట్లా పడితే అట్లా వచ్చి పాలు పొందుతారు. అలా పాలు పొందొద్దు నాన్న, అది మంచిది కాదు. ఆ 20 తర్వాత కింద చదువు. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూసారా ఏమొస్తుందట నీ మీదకి? శిక్ష. ఇంత క్లియర్ గా చెప్పాడు వాక్యం. గొడవ పెట్టుకుంటూ బోతులు పంచాయతీ చేస్తూ తిరిగితూ ఏం చేస్తూ ఏది పడితే చేస్తూ పనికి మాలిన పనులను చేస్తూ పనికి మాలిన ఫోన్లని మాట్లాడుతూ పనికి మాలిన అన్ని చూస్తూ మళ్ళీ వచ్చి పరిశుద్ధురాలను ప్రభువులను చేస్తూ ఎలా ఉన్నా చెప్పకూడదు. వాడు ఒక పెద్ద ఆయన, ఒక సేవకుడు తాగుబోతాడు కూడా మళ్ళీ ఇచ్చేదట ఒకప్పుడు. ఎవరికి? అయ్యా ఎందుకు ఇస్తున్నావు? అయ్యా వాడు ప్రభువు నమ్మలేదు కదా, వానికి ఎందుకు ఇష్టం? మారుతారు బ్రదర్ అని ఇచ్చేవాడట. మారుతాడా వాడు? ప్రభు బల్ల అసలు ప్రభు బల్ల విలువ తెలుసా నీకు? ప్రభు బల్ల విలువ తెలుసా సార్ నీకు? ఆయన సంఖ్య మామూలా? ఆయన విశ్వాసులు మా కొద్దిమంది అనుకుంటున్నారా? 1000 సంఖ్య, 1000. మన ప్రాంతం నుంచి కూడా ట్రైన్లలో వేటలు ఎప్పటికీ 1000 సంఖ్య, లక్షల సంఖ్య. అంత గొప్ప సేవకులు ఇలాగిన రాంగ్ రూట్లో దేవుని పనిని జరిగిస్తే ఎట్లా? నేను అంటున్నాను, ఆ పని నిలబడదు. ఆ పని నిలవదు. ఒకరి పని నిలబడాలి. ఆమె చెప్ప గట్టిగా, ఒకరి పని కావాలి, పునాది మీద నిలబడాలి. నీతోనే పోదు సార్, పని నిలబడాలి. ప్రభు రాకడ వరకు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పని చేసిపోవాలి.
అలాంటి పని చేసిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎలాగ పడితే అలాగే ప్రభు పనిలో చేయడానికి వీల్లేదు. ముందు నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను పరీక్షించుకోకుండా నువ్వు అలాగే తిని తాగితే దానా శిక్ష అనేది కలుగజేసుకుంటున్నారు. మీరు రోగులు అవుతున్నారు, మీరు చచ్చిపోతున్నారు అనేకలు అంటాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారంటే అర్థం కాదా? ఎవరు చెప్పిన కర్మ నీకు ఇది? ఎవరు చెప్పిన బుద్ధి? ప్రతి వారం ఏం కావాలి? ప్రభు బలలో. చెప్పండి, ఇది కూడా చెప్పాలి. ప్రతి వారం ఏం కావాలి? ప్రభు బలలో చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? మరి పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు లింక్ పెట్టిండు, నీకు లింక్ పెట్టిండు. మరి ప్రభు బలలో చేయకపోతే నీకేం లేదు, నిత్యం చేయలేదు, పరలోకం లేదు. ఇక చేసే భక్తి ఎందుకు? అప్పుడు క్రైస్తవులుగా మారడం ఎందుకు? భక్తి ఇన్ని లింకులతో ఉంటుంది. ఇక దేవుని నమ్ముకోవడం ఎందుకు? సార్ ఇతరులు కలిగిపోతాను అంటే గుడికి రావద్దయ్యా, దేవుని నమ్ముకోవద్దయ్యా. నమ్ముకో కానీ దేని కొరకు నమ్ముకుంటున్నావో చెప్పు. మరి పరలోకం పోవాలనే గుడితో ఒంటిగానే చేయాలి. పరలోకం కాదు, యేసయ్య ఏదైనా ఇస్తే బతుకుతా అనేటువంటి భక్తితో రా. ఈ ప్రపంచంలో అందరూ బతుకుతున్నారు, నువ్వు బ్రతుకు. ఎవరొద్దంటావు? యేసయ్యను అడుక్కోనికి రా. ఎవరొద్దంటున్నావు? నిన్ను ఎవరొద్దావు? నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి నాయనా? యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? యేసయ్య దగ్గరకు వచ్చే బిడ్డలు ఎందుకు రావాలి నాయనా? పరలోకం, యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ పరలోకంలో యేసయ్యతో పాటు యుగాలు నేను ఉండాలి అనేటువంటి ఒక నిశ్చయతో, ఒక తీర్మానంతో రావాలి. హల్లెలూయా. మరికొందరు వస్తున్నారు, నేను కాదను, నేను ఏం వద్దనను, రానే అందరు రాని. ఎందుకు వస్తున్నారు వాళ్ళంటే? ఏంటిది ఇట్లాంటి ఏంటిది? ఎంత చెప్పలేదు మరి. నేనే అనల్లా, మీరు అంటే తప్పే ఉన్నది. ఎందుకు వస్తున్నారు? అడుక్కోనికి, బ్రతకనికి. ఏదన్నా ఇస్తే ప్రభువా నువ్వు స్వస్థపరిస్తే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా, నేను ఇల్లు కట్టుకుంటాను, బిల్డింగ్ కట్టుకుంటాను, కారు కొనుక్కుంటాను, యేసయ్య నాకు అన్ని ఇచ్చాడు అని చెప్పుకుంటుంది సంఘంలో సాక్ష్యం చెప్పుకొని తిరుగుతాయి. కానీ మార్పున్నదా? లేదు. మారాలి నాన్న. యేసయ్య పోలికలోనికి మారనీకి రావాలి మనం. హల్లెలూయా. అడుక్కొని తిరిగి బతకనికి రావద్దు. మాట కాస్త కఠినంగా ఉంటుంది కానీ కొంచెం మారాలని చెప్తున్నాను, ఇంతకు మించి ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను విషయం చెప్తాను, చచ్చిన వాడు సైతం తిరిగి బ్రతికి మార్పు లేకపోతే పరలోకం పోతాడా? ఇక అద్భుతం ఎందుకురా? ఈ లోకంలో కోటీశ్వరులైన వారికి మారు మనసు లేకుంటే, సరైన భక్తి చేయకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే పరలోకం పోతాడా? కానీ వాడు ఏం చెప్పుకుంటాడు? నేను యేసయ్య బిడ్డను, నేను రాజును, యేసయ్య నాకు అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించాడు, యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నాడు. కారు ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ వీడికేం లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు ప్రభు. ఇది ఆలోచించాడు ప్రతి మానవుడు. అందుకే బాధతో అన్నాను ఈ మాట, నేను బాధతో అన్నాను. వద్దు నాన్న, యేసు ప్రభు దగ్గరికి బ్రతుకు తెరువు కొరకు రావద్దు. సేవకుడైనా విశ్వాసైనా బ్రతుకు తెరువు కొరకు ఎవ్వడు రావద్దు. యుగాలు ప్రభుతో బ్రతుకుటకే రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దిశగా ఈ తీర్మానంతో రా దేవుని వద్దకు. ఈ దిశగా ఈ తీర్మానంతో రా. ఎందుకు సార్ గుంపు? 10 మంది నాకు సంతోషమే. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు విని ఈ 100 మందిలో 10 మంది వేరే సంతోషమే. అక్కడ నాకు మహిమ కిరీటం మీరే. ఆమేన్. హల్లెలూయా. పరీక్షించుకొని నువ్వు ప్రభుత్వంలో చేయాలంటే ఏమైనా నిన్ను పరీక్షించకపోతే ఏమవుతావునా? నువ్వే రోగి, శిక్షావిధి కలుగజేసుకుంటున్నావు, రోగిని అయిపోతావు, చచ్చిపోతావు అనవసరంగా. విశ్వాస జీవితంలో ఈ బ్రతకడం ఒక బ్రతక సార్. ఈ బ్రతుకు అనేది ఒక బ్రతక. ఈ లోకంలో అన్నీ బ్రతుకుతున్నాయి, అందరూ బ్రతుకుతున్నారు. అన్నుడు బ్రతుకుతున్నాడు, ప్రేముడు బ్రతుకుతున్నాడు, అడవిలో ఉన్నవాడు బ్రతుకుతున్నాడు, కుక్క బ్రతుకుతుంది, పంది బ్రతుకుతుంది, పశువు బ్రతుకుతుంది, నువ్వు బ్రతుకుతున్నావు. ఇది బ్రతుకా సార్? ఈ బ్రతుకు ఒక బ్రతికే కాదు సార్.
ఈ బ్రతుకు ఒక బ్రతుకే కాదు అమ్మా, ఈ బ్రతుకు ఒక బ్రతుకే కాదు నాన్న. ఈ బ్రతుకు నీకు ఎందుకు ఇచ్చాడంటే యుగాలను ప్రభుత్వ బ్రతుకుటకు ఇక్కడ నిన్ను సమర్పించుకోమని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నిన్ను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని పరిశుద్ధంగా బ్రతకాలని, అనేకులకు నీ ద్వారా క్రీస్తుని గురించి పరిచయం కావాలని, తెలియపరచబడాలని ఈ లోకంలో నిన్ను పుట్టించాడు. మంచిగా బ్రతుకు. ఇంకా దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి తిరగద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతలాడుతున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరీక్షించుకొని పాలు పొందు. రైట్. హల్లెలూయా. 3వది 27 వాక్యం ఇది ప్రజ కొరంతి 11:27. 11:27 లేడా ఇప్పుడు చదివి? అది మరి అదే. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చూసారా? అసలు మామూలు అండి ప్రభు బల్ల అంటే మామూలు ఇది కాదు. మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు నాన్న, మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు. అక్కడ ఉన్న వాక్యాలు మీకు చదివిపిస్తున్నాను, వివరిస్తున్నాను అంతే. అక్కడ వాక్యమే, నేను చదివించేది వాక్యమే. నువ్వు ఎవడు అయోగ్యముగా అన్నాడు. యోగ్యుడు ఎవరు చెప్పండి? యోగ్యుడు ఎవడు? తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడా? బైబిల్ రాయబడింది తెలుసా? తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంజనీర్ గారు, నేను అదమ్మ గారు, మాకింతున్న అమ్మగారు, మాకంతున్న అమ్మగారు, మా తాత ఎల్లబుర్ర వెక్కిన అమ్మగారు, నేను ఇది ఏ కోనికిస్క, నువ్వెవరో చేకు పోరా పోరా అంటాడు. పోరా నా దగ్గర నుంచి అంటాడు. కాదు, మనల్ని మనము మెచ్చుకోవడం కాదు, మనల్ని మనము గొప్ప చెప్పుకోవడం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాక్యం ఉంది కనుక నేను చెప్తున్నాను. ఏమని? తన పెదవులు తాను పొగడుకొనివాడు కాదు, తన పెదవులతో తన్ను తాను పొగడుకొనివాడు కాదట యోగ్యుడు, ప్రభు మెచ్చుకొనివాడు యోగ్యుడు అని సామెతలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. రైట్. యోగ్య ప్రవర్తన గలవారై అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు బాగా చేయాలంటే మొదటి యోగ్యత ఏంటి? నీకు అర్హత. యోగ్యత అంటే అర్హత. మొదటి అర్హత ఏంటిది? బాప్తిస్మం. మొదటి అర్హత ఏంటిదా? బాప్తిస్మం. బాప్తిస్మం పొందినవాడు ప్రభు బలలో, బాప్తిస్మం పొందినవాడు ప్రభు బలలో చేయలేదు. రెండవది ఇతరుగా చదువుకున్నాడు కదా, తను తాను పరీక్షించుకున్నవాడు అంటే పరిశుద్ధంగా ఉన్నవాడు. దీనికంటే ముందు విశ్వసించినవాడు కదా. దీనికంటే ముందు ఏంటి? దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, బాప్తిసం పొందినవాడు, బాప్తిసం పొందినవాడు, తను తాను పరీక్షించుకున్నవాడు యోగ్యుడు. అంటే ఒక్క మాట చెప్పండి, పరిశుద్ధంగా ఉన్నవాడు యోగ్యుడు. ఇన్ని మాటలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ఇంకా 2-3 మాటలు. టైం అయిందా? అయిపోయింది. గంట అయిందట. ఇంకా ఉన్నాయి నాన్న, ఇంకా ఉన్నాయి. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారములోని సన్నిధి రొట్టెల బల్ల అది మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నది. ఆ రొట్టెలు జీవాహారానికి సూచనగా ఉన్నాయి. దేనికి సూచనగా ఉన్నాయి? జీవాహారానికి సూచనగా ఉన్నాయి. ఆ జీవాహారాన్ని నువ్వు భుజించాలా వద్దా? భుజించాలి. ఆ జీవాహారాన్ని నువ్వు భుజించాలంటే నువ్వు ఎలాగుండాలి? ప్రభునందు విశ్వాసం ఉంచాలి, బాప్తిసం పొందాలి, నిన్ను పరీక్షించుకోవాలి, యోగ్య ప్రవర్తన కలిగి ప్రభు బాల్లో చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది పాల్పొందారు అనుకుంటున్నాను నేను. కొంచెం కఠినమైన బిడ్డలారా, కొంచెం వాక్యం అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. దీన్ని అందరూ చులకన చేసి చెప్తున్నారు. ఉన్నది చెప్తే ప్రజలు రారు, బాధపడతారు, పాస్టర్ గారు అని రావట్లేదు. కానీ ఉన్నట్టుగా యేసు ప్రభు పరలోకంలో అడుగుతాడు, అక్కడ తప్పించుకోలేం. ఇక్కడ పాస్టర్ గారు నా ప్రియమైన దేవుని బిడ్డ అని నిండగా నీళ్ళ పెట్టి మెలిసి కొప్పేసి పాత గొడవకు పోతేసి చెప్తున్నారు కానీ పరలోకంలో నువ్వు వెంటనే కాలేవు. అది నీకు బాగానే అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, కానీ పరలోకంలో వెంటనే కాలేవు. నా వాక్యం కాస్త కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉన్నా ఆ వాక్యానికి అనుగుణంగానే మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆ వాక్యమే నీకు ప్రామాణికం.
ఆ వాక్యమే నీకు ప్రామాణికం. ఆ వాక్యానుసారంగా బ్రతికిన ప్రభువులు చేయాలి. ప్రభువులు చేయవలసిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం, ఆయన పరిశుద్ధమైన రక్తమాంసాలు పాలు పొందుదాం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.